నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పుంగనూరులో మొదలైన న్యూ ఇయర్ సందడి, సిద్ధంగా ఉన్న కేక్లు. $50,000కు చేరిన టీడీపీ సభ్యత్వాలు. మారెమ్మ ఆలయంలో నాగుపాము హల్చల్. వార్తలను వివరాలు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టాలని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల ప్రసాదరావు పేర్కొన్నారు. మంగళవారం చిత్తూరులో జిల్లా పరిషత్ సమావేశ మందిరం నందు జడ్పీ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు అధ్యక్షతన జరగగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల ప్రసాదరావు, తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్లు విచ్చేశారు. వీరితో పాటు ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్, తమ్మలపల్లి శాసనసభ్యులు ద్వారకనాథ్ రెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ, చుడాక్ చైర్పర్సన్ కటారి హేమలత, తిరుపతి డిఆర్ఓ నరసింహులు, జడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎంపీపీలు, జడ్పీపీ కోఆప్షన్ సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు, ఆట స్థలం, సొంత భవనాలు, అన్ని వసతులు ఉన్నాయని, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధనను చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టే అంశంలో భాగంగా ఉపాధ్యాయులకు మెరుగైన బోధనా పద్ధతులను పెంపొందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. హౌసింగ్ కి సంబంధించి జరుగుతున్న డిమాండ్ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వివిధ పథకాల క్రింద నిధులను సకాలంలో అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించుకునేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజా ప్రతినిధులకు తెలిపారు. చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, మొత్తం ఎంతమంది టీచర్స్ ఉన్నారు, ఎంతమంది పిల్లలు చదువుతున్నారు, టోటల్ టీచర్కి పిల్లలకి ఉన్న నిష్పత్తి. నాకు తెలిసి నేను కొన్ని స్కూల్స్కి వెళ్ళాను, 20 మంది ఉన్నారు, 2 టీచర్స్. దానిలో 5వ తరగతిలోనే 10 మంది ఉంటారు. కింద అడ్మిషన్ జరగదు, ఈ 10 మంది బయటకు వెళ్ళిపోతారు, దాంట్లో 10 మందే ఉంటారు. ఈ పిల్లలంతా బయట స్కూల్స్కి, ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు. దీనికి కారణాలు ఏంటి? మనం ఎందుకు మన టీచర్స్, మన రాష్ట్రంలో 3 లక్షల మంది టీచర్స్ ఉన్నారు, ఇన్ని వేల కోట్లు మనం ఖర్చు పెడుతున్నాం దీని మీద. ఈ పేద పిల్లలకు కానీ లేకపోతే ఎవరైనా పిల్లలకి మన గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు నిష్పత్తి తగ్గిపోతుంది? నిన్న కూడా మనం స్కూల్కి వెళ్ళాము, కన్నాల్ స్కూల్కి 150 మంది ఉన్నాం. మన అందరికీ తెలుసు, మన అంతకుముందు ఒక స్కూల్, ఒక క్లాసులో 2-3 సెక్షన్లు ఉండేవి మా టైంలో. సీటు దొరికేది కాదు గవర్నమెంట్ స్కూల్లో. ఇప్పుడు ఒక సెక్షన్ ఉంది, సెక్షన్లో 20 మంది అంటున్నారు. మన ఖర్చు మాత్రం బ్రహ్మాండంగా పెడుతున్నాం. ఇది మనం అంత కష్టపడిన ఖర్చు కాదు. ఎక్కడ లోపం ఉంది? మీరు నాకు ఆ డేటా ఇవ్వండి, నేను ఆనరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు పెడతాను. పెట్టి స్కూల్లో పిల్లలు లేదని స్కూల్ని క్యాన్సిల్ చేసి టీచర్ ఉద్యోగాలు తీయడం కాకుండా పిల్లలు మనం ఎట్లా అట్రాక్ట్ చేస్తాం, టెక్నాలజీ ఎక్కడ పెంచుకుంటాం, విద్యా బోధనలో ఏం చేస్తే ఆ పిల్లలు అక్కడ పోకుండా మన దగ్గరికి వస్తారు. మన దగ్గర బిల్డింగ్లు ఉన్నాయి, ఆట స్థలాలు ఉన్నాయి, యూనిఫామ్ ఉంది, క్రాఫ్ట్ టీచర్లు ఉంటారు, డ్రాయింగ్ టీచర్లు ఉంటారు, పీఈటీ టీచర్లు ఉంటారు. అక్కడ షెడ్ ఉంటుంది బయట కాన్వెంట్లో, అక్కడ ఏమీ ఉండదు. అసలు క్రాఫ్ట్ టీచర్ ఉండదు, డ్రాయింగ్ టీచర్ ఉండదు, స్పోర్ట్స్ పీఈటీ టీచర్ ఉంటుంది. పిల్లలకు కావాల్సిన పూర్తి అభివృద్ధి ఎక్కడ జరుగుతుందనే అవకాశం ఉంటే, అభివృద్ధి లేని చోట డబ్బులు కట్టిపోతారు. ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్, స్కూల్ ఇస్తాము, యూనిఫామ్ ఇస్తాము, పుస్తకాలు ఇస్తున్నాము, స్పోర్ట్స్ కిట్స్ కూడా ఇస్తున్నాము. కానీ పిల్లల అడ్మిషన్ తగ్గిపోతుంది. ఎక్కడ లోపం ఉందో మనం దాన్ని వస్తే మా డిస్ట్రిక్ట్లో ఇంత మెజరబుల్గా ఉంది, మీరు దాన్ని కల్పించాలి. మనం ఎంతసేపటికి ఏమి ఇస్తున్నాం, భోజనం పెడుతున్నావా, ఎంతమందికి పెడుతున్నాం భోజనం, 20 మందికి పెడుతున్నావా, 50 మందికి పెడుతున్నావా, ఈ కోట్లు ఖర్చు అయింది. యూనిఫామ్ వస్తుంది, కిట్స్ వస్తుంది, ఎవరు చేస్తున్నాం? మనకు ఎప్పుడో కనపడే ఒక స్కూల్, 2 స్కూల్ కనపడుతుంది. ఒకసారి మండలాలకి, విలేజెస్కి వెళ్ళిపోయింది. 2 టీచర్లు ఎదురెదురు కూర్చొని మాట్లాడుకుంటారు. టీచర్ లోపం ఉందా, సరిగ్గా చెప్పలేకపోతున్నారా, అప్డేట్ చేసుకోవట్లేదా, సెల్ ఫోన్ ప్రభావం ఎక్కువైందా? దయచేసి ఇవన్నీ చూసి నాకు డేటా ఇవ్వండి.
మినిస్టర్ గారికి చెప్పి నేను ఇంకా బలోపేతం చేసి ఈ స్కూల్ని కంటెంట్ టు ఎవ్రీవన్. అండ్ ఈరోజు జిల్లా పరిషత్ క్వార్టర్లీ మీటింగ్, ప్రతి క్వార్టర్లో ఒక మీటింగ్ జరగాలి, ఇది జరిగింది. ఒక 10 సెక్టర్స్, విద్యాశాఖ, వ్యవసాయం శాఖ, అన్ని సెక్టర్స్లో ఈరోజు చర్చ చేయడం జరిగినాయి. పబ్లిక్ రిప్రజెంటేటివ్ నుంచి కూడా కొన్ని ఇష్యూస్ రేజ్ చేయడం జరిగినాయి. ఈరోజు మినిట్స్ చేసేసి వచ్చే మీటింగ్ ముందు చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఆపదలో ఉన్న కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచే పార్టీ తెలుగుదేశం పార్టీ అని మాజీ కౌన్సిలర్ శ్రీకాంత్ అన్నారు. టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మంగళవారం పొంగనూరు పట్టణంలో జరుగుతున్న సభ్యత్వ నమోదును పరిశీలించారు. పొంగనూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 51,235 సభ్యత్వాలు పూర్తి చేసుకుని 1,00,000 సభ్యత్వాల వైపునకు అడుగులు పడుతున్నాయని పట్టణ అభివృద్ధి కమిటీ సభ్యుడు సివి రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమ ఫలాలు, సుపరిపాలనను మెచ్చి పార్టీలో సభ్యత్వం తీసుకునేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని చెప్పారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి సహకారంతో పట్టణంలో 90 కోట్లతో అభివృద్ధి పనులు త్వరలోనే ప్రారంభిస్తామని వారు చెప్పారు. ఒక దార్శనికుడు ముఖ్యమంత్రి అయితే ఆయన మీద రాష్ట్ర ప్రజలకు ఏ విధమైన నమ్మకం ఉంది అనేందుకు పంచుతున్న ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ద్వారా రుజువవుతోంది. మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన వారి ప్రభుత్వం మీద అచంచల విశ్వాసం, ఎనలేని నమ్మకంతో ఈరోజు వారు ఏదైతే పిలుపునిచ్చారో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పుంగనూరు నియోజకవర్గం, పుంగనూరు పట్టణంలో వాడవాడలా మహిళలైతే ఏమి, యువకులైతే ఏమి, అన్ని వర్గాల నుండి కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ముందుకొచ్చి 100 రూపాయల రుసుము చెల్లించి సభ్యత్వం స్వీకరిస్తున్నారు. ఈరోజు స్పష్టంగా తేటతెల్లమవుతుంది. ఈరోజు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా నమ్మకం. అటు శరవేగంగా నిర్మితమవుతున్న అమరావతి రాజధాని అయితే ఏమి, ఆంధ్రుల కళ పోలవరం ప్రాజెక్టు అయితే ఏమి, క్యూ పెట్టుకొని ఈరోజు రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలు అయితే ఏమి, యువతకి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వస్తున్న పరిశ్రమలు అయితే ఏమి, గడిచిన ఈ 6 నెలల కాలంలో కూడా నియోజకవర్గాల అభివృద్ధికి ఇతోధికంగా నిధులు విడుదల చేస్తున్నదేమి. ఈ సందర్భంగా ఆ నమ్మకాన్ని ప్రజలు సభ్యత్వ నమోదు ద్వారా చాటి చెప్తున్నారు. పుంగనూరు నియోజకవర్గం గతంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోట, కొంతమంది దుష్టులు దుర్మార్గులు పట్టిన కుట్రలో భాగంగా గత 15 సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాబోయే రోజులు పసుపుమయమై కాబోతోంది పుంగనూరు నియోజకవర్గం. అందుకు శుభసూచకంగా నియోజకవర్గ స్థాయిలో ఇప్పటికే 52,000 పైచిలకు సభ్యత్వాలు తీసుకున్నారు. కాబట్టి యావత్ మంది ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారి నమ్మకాన్ని మా నాయకుడు అధినాయకులు వమ్ము చేయడం చెప్పి పార్టీ శ్రేణులుగా మేము కూడా వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాళ్ళ మనసును చూరుకొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని బలోపేతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పొంగనూరు పట్టణంలోని శ్రీ విరూపాక్షి మారమ్మ ఆలయంలో సోమవారం సాయంత్రం నాగుపాము సంచారం భక్తులు, అర్చకులను ఆశ్చర్యానికి గురిచేసింది. అమ్మవారి పట్టు వస్త్రాలు, ఆభరణాలు భద్రపరిచే గదిలోకి నాగుపాము వెళ్లి చేరింది. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత చాకచక్యంగా పామును బంధించి నగర శివారులో విడిచిపెట్టారు. జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువును 2 నెలల పాటు పొడిగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. ఏపీలోని జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల కాల పరిమితిని 2 నెలల పాటు జనవరి 1, 2025 నుంచి ఫిబ్రవరి 28, 2025 వరకు లేదా
కొత్త కార్డులు జారీ ప్రక్రియ చేయడం గాని ఏది ముందు జరిగితే అప్పటి వరకు పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు హిమాంశు శుక్లా ఐఏఎస్ మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం డిసెంబర్ 31, 2024 నాటికి అక్రిడేషన్ కార్డులు పనిచేయుచున్న పాత్రికేయులకు జనవరి 1, 2025 నుంచి ఫిబ్రవరి 28, 2025 వరకు పొడిగింపు సౌకర్యం కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆ ప్రకటనలో తెలిపారు. తిరుమలకు శ్రీవారి దర్శన భాగ్యం కోసం వచ్చిన భక్తులను క్యూ లైన్లలో తన వైపు తిప్పుకునేలా చేశాడు ఓ భక్తుడు. ఒంటిపై ఏకంగా భారీ స్థాయిలో ఆభరణాలు ధరించడం చూసిన శ్రీవారి భక్తులు ఆకర్షితులయ్యారు. తిరుమలకు మంగళవారం నాడు హైదరాబాద్కు చెందిన హోప్ ఫౌండేషన్ అధినేత కొండ విజయ్ కుమార్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. 2 చేతుల్లో వేలకు సరి సమానంగా చేతి ఉంగరాలు, 2 చేతులకు భారీ కంకణాలు, మెడలో పెద్ద చైన్లను ధరించారు. ఆయన ఒంటిపై దాదాపు 5 కేజీల బరువుతో 4 కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు ధరించి శ్రీవారిని దర్శించుకున్నారు. పొంగనూరులో విశ్రాంత డీఎస్పీ మరియు టీడీపీ నాయకుడు సుకుమార్ బాబు ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు చురుగ్గా సాగుతోంది. పట్టణ పరిధిలోని హైస్కూల్ వీధి, బ్రాహ్మణ వీధి, ఏవిరావు స్ట్రీట్ ఇలా తదితర ప్రాంతాలలో పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన ఇంటింటా తిరిగి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి సీఎం నారా చంద్రబాబు నాయుడు అందిస్తున్న సుపరిపాలనను తెలియజేస్తూ పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టారు. జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్. పార్టీ జై ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై లోకేష్ బాబు. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం. ఈ మా కుమార్తె పెళ్లి సందర్భంగా టీడీపీ సభ్యత్వము చేయలేకపోయాము. ఈ 2 దినాల్లో ఇప్పటికీ నేను 300 చేశాము. ఇంకా చాలా మందికి చేయాలని అనుకుంటున్నాము. దయచేసి ఈ సభ్యత్వం తీసుకుంటే, టీడీపీ సభ్యత్వం తీసుకుంటే 5 లక్షల బీమా సౌకర్యం ఉంది. మట్టి ఖర్చులు 10,000 ఇస్తారు. ఉద్యోగాల్లో రిఫరెన్స్ ఇస్తారు. అదిగాక నేను మనకు తెలిసిన వాళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి టీడీపీ సభ్యత్వం తీసుకుంటే వాళ్ళకి నా చేతనంత సహాయం చేస్తానని నేను ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. నాకున్న పరిధిలో మా వాల్మీకి సంఘం అయితేనేమి, బీసీలు అయితేనేమి, మైనార్టీలు అయితేనేమి, మా వాళ్ళ బంధుమిత్రులందరికీ దగ్గర ఇప్పటికే 500 చేపించాను. ఇంకా 10,000 మెంబర్షిప్లు చేపించి నాది క్రియాశీలక సభ్యత్వం నేను తీసుకుంటానని చంద్రబాబును కలిసి ఇక్కడ ఉండే పరిస్థితులన్నీ వివరిస్తానని మీకు తెలియజేస్తున్నాను. మా పుంగూరుకి ఇంకా ఎన్నో చేయాలి, అవన్నీ చేస్తామని మీకు తెలియజేస్తున్నాను. సభ్యత్వాలు కావాల్సుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే సుకుమార్ బాబు, డిఎస్పీ రిటైర్డ్, రవికుమార్, ఆర్యవైశ్య తెలుగుదేశం నాయకులు, మా ఇద్దరిని కానీ మాకు సంబంధించిన వాళ్ళు దేశాది శ్రీనివాసులు, బాబు భరత్ భూషణ్, కృష్ణ, మేస్త్రి కృష్ణ, సులోచన, కిరణ్ కుమార్, ప్రతాప్, కనంకుంట ప్రతాప్, సంతోష్, నవీన్ కుమార్ వీళ్ళని సంప్రదిస్తే తప్పకుండా మీకు టీడీపీ సభ్యత్వ నమోదు ఇప్పించి మీకు ఎటువంటి సాయం కావాలన్నా మేము చేస్తామని వాగ్దానం చేస్తున్నాము.
నూతన సంవత్సరం అనగానే చాలా మందికి ఎనలేని ఉత్సాహం వస్తుంది. కేక్లను కట్ చేయడం, టపాకాయలు పేల్చడం, నృత్యాలు చేయడం, కేరింతలతో సందడి నెలకొంటుంది. 2025వ సంవత్సరానికి స్వాగతం పలికేలా బేకరీలో వివిధ ఆకృతులతో కూడిన కేక్లను తయారు చేసి ఉంచారు. నూతన సంవత్సరం సంబరాలంటే మొట్టమొదట గుర్తుకు వచ్చేది కేక్. కేక్ను కట్ చేసి నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నోరు తీపి చేసుకుంటారు. కొత్తదనానికి అనుగుణంగా పొంగనూరు పట్టణంలోని బేకరీలో ఇట్టే ఆకర్షించే విధంగా కేక్లను తయారు చేశారు. పట్టణంతో పాటు గ్రామాల ప్రజలు సైతం కేక్లను కొనుగోలు చేసేందుకు బేకరీల వద్దకు తరలి వస్తున్నారు. రామ్ బగీచా బస్టాండ్ వద్ద నాగుపాము హల్చల్ చేసింది. 6 అడుగుల నాగుపాము బుసలు కొడుతూ దర్శనమిచ్చింది. నాగుపామును చూసిన భక్తులు, సిబ్బంది పరుగులు తీశారు. అక్కడ ఉన్న విజిలెన్స్ సిబ్బంది స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు సమాచారం అందించారు. రామ్ బగీచా బస్టాండ్కు చేరుకున్న భాస్కర్ నాయుడు పామును పట్టే ప్రయత్నం చేశాడు. తోకను ముట్టుకోగానే పడగ విప్పిన నాగు కాటు వేసే ప్రయత్నం చేసింది. త్రుటిలో భాస్కర్ నాయుడు తప్పించుకున్నాడు. కొంతసేపు పాము రోడ్డుపై పడగ విప్పుకొని బుసలు కొట్టింది. నాగుపామును అక్కడ ఉన్న సిబ్బంది చరవాణిలో బంధించారు. అనంతరం చాకచక్యంగా పామును పట్టుకుని భాస్కర్ నాయుడు అవాచారి కోనలో విడిచిపెట్టారు. అర్థమైపోయిందా?
వార్తలు ముగించడంతో హెడ్లైన్స్ మరోసారి. పుంగనూరులో మొదలైన న్యూ ఇయర్ సందడి, సిద్ధంగా ఉన్న కేక్లు. $50,000కు చేరిన టీడీపీ సభ్యత్వాలు. మారెమ్మ ఆలయంలో నాగుపాము హల్చల్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.